హలో. హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీకు మంచి కథ చెప్పబోతున్నానండి. మీ మనసుకు నచ్చే కథ. ఈ కథని తాటికుల పద్మావతి గారు రచించారు. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే, మే నెల ఎండలి మండిపోతున్నా చెమటలు కక్కుకుంటూ రిక్షా లాగుతున్నాడు సాంబయ్య. సాంబయ్యకు కొడుకును బాగా చదివించాలని కోరిక. వాడి కోసం ఎంత కష్టమైన పనైనా చేస్తాడు. భార్య రత్తాలు 4 ఇళ్లల్లో పనిచేసి సంపాదిస్తుంది. పెళ్ళైన 6 ఏళ్లకు పుట్టాడు జనార్దన్ కొడుకు. తర్వాత ఆడపిల్ల లక్ష్మి పుట్టింది. మగపిల్లవాడు కదా అని చాలా గారాబం చేసేవారు. ఆ రోజు జనార్దన్ 10వ తరగతి రిజల్ట్స్ వచ్చాయి. అమ్మ, నేను పరీక్ష పాస్ అయ్యాను అంటూ సంతోషంగా వచ్చి తల్లికి చెప్పాడు జనార్దన్. సాంబయ్య కూడా బజారు నుండి అప్పుడే ఇంటికి వచ్చాడు. నాన్న, నేను పరీక్ష పాస్ అయ్యాను. మా ఫ్రెండ్స్తో సినిమాకు వెళ్ళాలి, 200 ఇవ్వవా అని అడిగాడు. నాకు తెలుసురా, నువ్వు తప్పకుండా పాస్ అవుతావని. రత్తాలు, ఇవిగో స్వీట్స్ తెచ్చాను. కొడుకు నోరు తీపి చెయ్యి. ఇదిగోరా, నువ్వు అడిగిన 200. జాగ్రత్త, త్వరగా ఇంటికి వచ్చేసేయ్. ఏది, నోరు తెరువు అంటూ కొడుకు నోట్లో పాలకోవ పెట్టింది రత్తాలు. అమ్మా, నాకేది అంటూ వచ్చింది లక్ష్మి. మా ఫ్రెండ్స్కి పంచుకోవాలంటూ తల్లి చేతిలో ప్యాకెట్ గుంజుకొని 200 జేబులో పెట్టుకొని వెళ్ళిపోయాడు కొడుకు జనార్దన్. కొడుకు పరీక్ష పాస్ అయ్యాడని సంబరంగా అందరికీ చెప్పుకున్నాడు సాంబయ్య. నా కొడుకు నాలాగా కష్టపడకూడదు, బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చెయ్యాలి. పల్లెటూరులో 2 ఎకరాల భూమి ఉంది, దాన్ని అమ్మైనా వాడు ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదివిస్తాను అని చెప్పాడు. వెనకాల ఆడపిల్ల ఉంది, చూసుకో. ఉన్నదంతా కొడుక్కే పెడితే పిల్ల పెళ్ళి ఎలా చేస్తావు? పెద్దయ్యాక వాడు నిన్ను చూస్తాడని గ్యారెంటీ ఏమిటి అని చెప్పారు వాళ్ళందరూ. అయినా సాంబయ్య తలకెక్కలేదు. సాయంత్రం సాంబయ్య తొందరగానే ఇంటికి వచ్చాడు. జనార్దన్ ఇంకా రాలేదంది రత్తాలు. వస్తాడులే, ఫ్రెండ్స్తో తిరుగుతుంటాడు. ఇవాళంతా సంబరమే కదా. ఇంటికి వచ్చాక వాడినేమీ అనబోకు, మనసు కష్టపెట్టుకుంటాడు. అబ్బో, కొడుకు మీద మీకే ప్రేమ ఉన్నట్లు నాకు లేదా ఏమిటి అంది చిరుకోపంగా. ఆడిని కాలేజీలో చేర్చడానికి ఎంత అవుద్దంటావు రత్తాలు? ఏమోనయ్యా, నాకేం తెలుసు. ఫీజులు బట్టలన్నీ కలుపుకొని 10 ఏళ్ళ దాకా అవుతాయేమో. అయ్యో, అవన్నీ వెనకటి రోజులు. కనీసం 50,000 అవుతాయని తెలిసింది. అంత డబ్బు యాడ్ నుంచి తెస్తావయ్యా? నేను పనిచేసి చీట్లు కట్టిన డబ్బు కూడా సరిపోదు. నీ సంపాదనంతా నాకే ఇస్తా ఉంటివి. పొలం మీద అప్పు తెస్తాను. ముందు చదువు పూర్తయినాక ఉద్యోగం వస్తే అప్పుడు సంపాదించుకుంటాడులే అన్నాడు ధీమాగా సాంబయ్య. పొలం తాకట్టు పెడతావా? తీర్చలేకపోతే అప్పుడేం చేస్తావయ్యా అంది రత్తాలు. అమ్మేస్తానే, మన రెక్కల కష్టంతోనే బతుకుదాం. మన అబ్బాయి బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తే మనకి మాత్రం గర్వంగా ఉండదా ఏమిటి? అప్పుడు మనం ఈ పనులన్నీ ఎందుకు చేస్తాం? దర్జాగా కూర్చుంటాం. సరేలేవయ్యా, ఇప్పటి నుంచే ఆ కళ్ళలన్నీ కనబాక. అడుగో జనార్దన్ వస్తున్నాడు, అన్నం వండాలి అంటూ లోపలికి వెళ్ళింది. నాన్న, కాలేజీలో చేరడానికి మంచి బట్టలు కొనాలి. ఇంకా టైం ఉంది కదరా, అప్పటికి కొని పెడతాలే అన్నాడు. నిన్న రాత్రి పనిచేసి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగిందని, మిగిలిపోయిన వంటలన్నీ ఇచ్చారని తెచ్చింది రత్తాలు. అన్నం ముందు కూర్చున్న జనార్దన్ వాటి వంక అసహ్యంగా చూసి, మిగిలిపోయిన సద్దివన్నీ నాకు వద్దు, నేను తినను. వాళ్ళింట్లో వీళ్ళింట్లో తెచ్చినవన్నీ నాకు పెట్టకండి, నాకు అక్కర్లేదంటూ అన్నం పళ్ళె ముందు నుంచి లేచి వెళ్ళిపోయాడు. అదేందిరా అట్టాగంటావు? నిన్నటి దాకా అయ్యే తిన్నావుగా, వాళ్ళు ఇచ్చిన బట్టలే కట్టుకున్నావుగా, ఇవాళ విచిత్రంగా మాట్లాడుతున్నావేంటి? అక్కడే ఉన్న సాంబయ్య కొడుకు మాటలకు విన్నాడు. పోనీలేవే, వాడికి వేడివేడిగా అన్నం కూరలు వండిపెట్టు, అవి మనం తిందాంలే. 10వ తరగతి పాస్ అయినందుకే కొడుకులో ఇంత మార్పు వచ్చినందుకు ఆశ్చర్యపోయారు ఇద్దరు. 2 రోజుల్లో ఫీజు కట్టాలి. మా ఫ్రెండ్స్ చేరే కాలేజీలోనే నేను చేరతాను.
అమ్మో, అంత పెద్ద కాలేజీ అంటే మాటలా ఫీజులు ఎక్కువగా ఉంటాయేమోరా. వేరే కాలేజీలో చేరితే బాగుంటుంది కదా అంది రత్తాలు. మంచి కాలేజీలో చదువుకుంటేనే బాగా మార్కులు వస్తాయి. మార్కులను బట్టే ఉద్యోగాలు ఇస్తారు. నేను కూడా ఈ కాలేజీలోనే చేరతాను అన్నాడు జనార్దన్. ముందుగా రత్తాలు చీటీ పాట పాడి 25,000 తెచ్చి ఇచ్చింది సాంబయ్యకు. సాంబయ్య కొడుకుని కాలేజీలో చేర్పించాడు. మంచి డ్రెస్సులు కొనిచ్చాడు. కూతురు లక్ష్మి 5వ తరగతి వరకు చదివి ఆపేసింది. తల్లితో పాటు పనికి పోతుంది. ఎండనక వాననక పగలు రాత్రి కష్టపడతాడు సాంబయ్య. కొడుకు ఏది అడిగినా కాదనటం లేదు. ఏది కావాలన్నా తెచ్చి ఇస్తూనే ఉన్నాడు. బాగా చదువుకుంటున్నాడని సన్నబియ్యం తెచ్చి జనార్దన్కి వండి పెడుతూ రేషన్ బియ్యంతో ఇంట్లో వాళ్ళు సరిపెట్టుకుంటున్నారు. జనార్దన్కి కాలేజీ ఒక రంగుల ప్రపంచంలా కనిపించింది. హాలు దగ్గర అమ్మాయిల మధ్య తుమ్మెదలా తిరుగుతున్నాడు. ఫ్రెండ్స్ ప్రోద్బలంతో కాలేజీ మానేసి ఒకరోజు సినిమాకి వెళ్ళాడు జనార్దన్. హాలు దగ్గర జనార్దన్ని చూశాడు సాంబయ్య. ఫ్రెండ్స్ ముందు ఎందుకులే అడగటం అని ఇంటికి వచ్చాక, ఏంట్రా ఇవాళ కాలేజీకి సెలవిచ్చారా అని అడిగాడు సాంబయ్య కొడుకుని. కొత్త సినిమా రిలీజ్ అని మేమే సినిమాకి వెళ్ళాం. ఎప్పుడు కాలేజీ చదువు అంటే బోరు కొడుతుంది. అప్పుడప్పుడు అలా రిలాక్స్గా వెళ్తుండాలి అన్నాడు జనార్దన్. ఏదో కుర్రాడు కదా, ముందు ముందు తెలుసుకుంటాడులే అనుకున్నాడు సాంబయ్య. సినిమాలకి సరదాలకి డబ్బు కావాలంటే ఇస్తున్నాడు. ఇంటరి మొదటి సంవత్సరం పూర్తయింది. ఆశించినంతగా మార్కులు రాలేదు. నాతో పాటు నీ చెల్లెల్ని కూడా పనికి తీసుకువెళ్తున్నాను. నువ్వేమైనా ఆలోచిస్తున్నావా అని మందలించింది కొడుకుని రత్తాలు. ఇప్పుడేమైందని? మళ్ళీ పరీక్షలు రాస్తాలే. నేను బాగానే రాశాను. వాళ్లే మార్కులు వేయలేదు. మా ఫ్రెండ్స్ అందరికీ నాకన్నా తక్కువే వచ్చాయి. ఇంత మాత్రానికే నేను చదవనట్లు, సినిమాలు చూసి చెడిపోతున్నట్లు మాట్లాడుతున్నారేంటి అంటూ అలిగి ఆ రోజంతా అన్నం తినకుండా కూర్చున్నాడు. తల్లిదండ్రుల మనసు విలవిల్లాడిపోయింది. ఈసారి బాగా రాద్దులే అని బ్రతిమలాడి అన్నం తినిపించారు. ఇంకా 2వ సంవత్సరంలో ఫీజు కట్టడానికి డబ్బులు లేక పొలం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాడు సాంబయ్య. ఎన్నాళ్ళు రిక్షా తొక్కుతావు? ఆటో కొనుక్కోమంది రత్తాలు. నాకు ఎందుకు లేవే, ఆ డబ్బులుంటే పిల్లాడు చదువుకొస్తాయన్నాడు సాంబయ్య. నువ్వు రిక్షా తొక్కుతున్నావని మా ఫ్రెండ్స్ ముందు నాకు అవమానంగా ఉంటుంది. వాళ్ళ నాన్నలంతా మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. కనీసం నువ్వు ఆటో అన్నా కొనుక్కో, రిక్షాతో కాలేజీకి రాకు తండ్రితో చెప్పాడు జనార్దన్. కాలేజీ దూరమని రోజు రిక్షాలో తీసుకువెళ్తున్నాడు సాంబయ్య. అంటే తన కొడుక్కి రిక్షావాడి కొడుకునని చెప్పుకోవటం ఇష్టం లేదన్నమాట. మనసు చిన్నబుచ్చుకున్నాడు సాంబయ్య. ఆలోచించి కొడుక్కి సైకిల్ కొనిచ్చాడు. పిక్నిక్ వెళ్ళాలి, డబ్బు కావాలని కూర్చున్నాడు జనార్దన్. 2 రోజుల్లో సాంబయ్య బాడుగకు వెళ్ళటం లేదు. జ్వరంగా ఉందని ఇంట్లోనే ఉంటున్నాడు. మరోసారి వెళ్దూగాని లేరా అంది రత్తాలు. అదేం కుదరదు, ఇప్పుడు వెళ్లాల్సిందేనని పట్టుబట్టాడు. చెవి కమ్మలు తీసి తాకట్టు పెట్టి డబ్బు ఇచ్చి పంపించింది. చదువుకునే కుర్రాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయిలే. పాకెట్ మనీ కింద జనార్దన్కి రోజు డబ్బులు ఇస్తూనే ఉన్నాడు సాంబయ్య. ఎలాగో కష్టపడి ఇంటర్ పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ చేస్తానన్నాడు. చాలా డబ్బు ఖర్చు అవుద్ది కదా, మన వల్ల అవుతుందా? ఇంకేదైనా చదవరాదు అన్నారు ఇద్దరు. నేను ఇంజనీరింగే చదవాలి. మీ వల్ల కాకపోతే చెప్పండి, చదవటం మానేసి నేను ఓ ఆటో కొనుక్కుంటాను. ఇప్పుడు చదివించకుంటే ఎటూ కాకుండా పోతాను. చెప్పండి, మానేయమంటారా? కాదంటే చెప్పండి, నా దారి నేను చూసుకుంటాను అన్నాడు. ఇక తప్పదనుకున్నాడు సాంబయ్య. ఎకరం పొలం అమ్మవలసి వచ్చింది. కాలేజీకని వేరే ఊర్లో రూమ్ తీసుకుని ఫ్రెండ్స్తో కలిసి ఉంటున్నాడు. అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వక తప్పటం లేదు. పుస్తకాలకి ఫీజులకి బోల్డంత ఖర్చు అవుతుంది.
ఒక్క క్షణం తీరిక లేకుండా కష్టపడుతున్నాడు సాంబయ్య. వచ్చినప్పుడల్లా డబ్బు తీసుకెళ్తున్నాడు జనార్దన్. ఏం ఖర్చు పెడుతున్నాడో తెలియటం లేదు. 6,000 పెట్టి సెల్ ఫోన్ కొన్నాడు. చదువుకునేటప్పుడు అన్నీ కావాలా? ఏమనుకుని ఏమి లాభం? డబ్బు ఖర్చయినా వాడు చదువుకుంటే చాలనుకున్నారు సాంబయ్య, రత్తాలు. నెలకొకసారి ఇంటికొచ్చి డబ్బు తీసుకువెళ్తాడు జనార్దన్. ఒకరోజు సాంబయ్య పని మీద కొడుకు చదువుతున్న ఊరి వెళ్తున్నాడు. ఎలాగో వెళ్తున్నాను కదా అని కొడుకుని చూసి రావాలని బయలుదేరాడు. రత్తాలు వెళ్తున్నాడు కదా అని సున్నిండలు జంతికలు చేసి పంపించింది. కొడుకు చెప్పిన అడ్రస్ ప్రకారం వెళ్ళాడు సాంబయ్య. ఆదివారం కదా, గదిలోనే ఉంటాడులే అనుకున్నాడు. తలుపు నెట్టగానే వెళ్ళగానే కనిపించిన దృశ్యం చూసి నోట మాట రాలేదు సాంబయ్యకి. జనార్దన్తో పాటు మరో 4 పేకాడుతూ కనిపించారు. పక్కనే మద్యం సీసాలున్నాయి. తండ్రిని చూడగానే జనార్దన్కి దడ పుట్టుకొచ్చింది. చెప్ప పెట్టకుండా ఎందుకు వచ్చావు? 2 రోజుల్లో నేనే వచ్చేవాణ్ణిగా అన్నాడు. నేను వచ్చాను కాబట్టే నీ భాగోతం బయటపడింది. ఇదా నువ్విక్కడ చేసే నిర్వాకం? చదువుకుంటావని ఎంత డబ్బు అడిగితే అంత ఇచ్చి పంపుతున్నాను. ఇలాంటి పనులు చేస్తావా? ఈ అలవాట్లు ఎప్పటి నుండి నేర్చుకున్నావు? తాగటం కూడా మొదలుపెట్టావా? పద ఇంటికి వెళ్దాం, అక్కడే ఉండి చదువుకుంది కానీ. కోపంతో ఊగిపోయాడు సాంబయ్య. కాలేజీ కుర్రాళ్ళకి ఇవన్నీ మామూలే అంకుల్. ఏదో సరదాగా ఫ్రెండ్స్ పుట్టినరోజులని పార్టీ ఇస్తుంటే ఒక్కరోజు చేసినందుకే మేమందరం తాగుబోతులం అయిపోతున్నామా? ఏదో నేరం చేసినట్టు మాట్లాడుతున్నారు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎంత కష్టపడి డబ్బు పంపిస్తున్నారో మీకు తెలుసా? మేం పస్తులుండి మిమ్మల్ని చదివించాలని ఆస్తుల్ని అమ్ముకుంటున్నాం. మా ఆకలిని చంపుకొని మీ కడుపులు నింపుతున్నాం. ఇదేనా మీరు చేసే నిర్వాకం? తల్లిదండ్రుల్ని మోసం చేస్తే మీరు బాగుపడరు. ఏందిరా మీ నాన్న ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు? డబ్బు లేనప్పుడు ఎందుకురా నిన్ను చదివించటం? మీ నాన్నలాగా నువ్వు కూడా ఆటో నడుపుకోపో అన్నారు ఎగతాళిగా ఫ్రెండ్స్ అందరూ. జనార్దన్ కోపంతో, అసలు నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి? మా ఫ్రెండ్స్ ముందు నన్ను అవమానించటానికా? వచ్చే ముందు ఫోన్ చేయొచ్చుగా అన్నాడు. ఎందుకు? చెప్పకుండా వస్తే నీ బండారం బయటపడుతుందనా? రోజు ఇలాగే చేస్తామా ఏంటి? ఏదో సరదాకి పుట్టినరోజుని మా ఫ్రెండ్స్ పార్టీ అంటే కాదనలేకపోయాము. నాకు మాత్రం తెలియదా ఏమిటి? ఈ ఒక్కసారికేలే, ఇంకెప్పుడు ఇలా చేయను నాన్న అన్నాడు. దాంతో సాంబయ్య కరిగిపోయి, ఇదిగో నువ్వు అడిగిన డబ్బు వడ్డీకి తెచ్చాను, ఇక నుంచైనా జాగ్రత్తగా చదువుకో అంటూ కొండంత బాధని గుండెల్లో దాచుకుని ఇంటికి బయలుదేరాడు. సాంబయ్య ముఖంలో వెళ్ళేటప్పుడున్న సంతోషం వచ్చేటప్పుడు కనిపించలేదు రత్తాలుకి. ఏమైంది? ఎందుకలా విచారంగా ఉన్నావయ్యా? కొడుకు డబ్బిచ్చావా? ఏమన్నా అన్నాడా? ఆదుర్దాగా అడిగింది రత్తాలు. ఏం చెప్పమంటావు? చదువుకుని బాగుపడతాడనుకుంటే చెడిపోతున్నాడని కళ్ళారా చూస్తే గాని తెలియటం లేదు. వామ్మో, ఏందయ్యా నువ్వు చెప్పేది? మన జనార్దన్ చెడిపోయాడా అని రత్తాలు శోకాలు మొదలుపెట్టింది. వాడి చదువు కోసం ఇంటిల్లి పాది రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాం. ఇప్పుడే ఎలా చేస్తున్నాడంటే రేపు ఉద్యోగం వచ్చాక మన మాట వింటాడా? లక్ష్మికి పెళ్లి చేస్తాడనే నమ్మకం కలగటం లేదు. మొన్నటి సంబంధం ఖాయం చేసుకురా. ఉన్నది కాస్త అమ్మేసి దానికి 4 అక్షింతలు వేస్తే మన బాధ్యత తీరిపోతుంది అంది రత్తాలు. అయిన కాడికి అమ్మి కూతురు పెళ్లి చేసి గుండెల మీద భారం దించుకున్నారు రత్తాలు, సాంబయ్య. దాచుకున్నవన్నీ పెళ్లికి ఖర్చు అయిపోయాయి. ఇంట్లో ఇద్దరి సంపాదనే. ఇదివరకులాగా చేతులు డబ్బులు ఆడటం లేదు. పెళ్ళికంతా ఖర్చు అయిపోయిందని ఎలాగో ఈ సంవత్సరం చదువు పూర్తి చేసుకోమని ఉద్యోగం చూసుకోమన్నారు జనార్దన్ని. చదువు పూర్తయినా కానీ జనార్దన్కి ఉద్యోగం రాలేదు. చేతిలో ఖర్చులకి డబ్బులు లేవు. పేపర్లో ఒక ప్రకటన చూసి మెరుపులాంటి ఆలోచన వచ్చింది జనార్దన్కి.
సడన్గా ఊడిపడిన కొడుకుని చూసి ఆశ్చర్యపోయాడు సాంబయ్య. ఏందిరా, డబ్బు కావాలా? ఓహో, నేను డబ్బు కోసమే వస్తానని మీరు అనుకుంటున్నారా? ఉద్యోగం కోసం నా పాటలేవో నేను పడుతున్నాను. చదువుకోగానే ఉద్యోగాలు వస్తాయని గ్యారంటీ ఏంటి? మరెందుకు వచ్చావో చెప్పు. ఉద్యోగం వెతుక్కోటానికి వెళ్తున్నావా? డబ్బేమైనా కావాలా? కావాలి. 10 లక్షలు ఇవ్వగలరా? మీరెలాగో అంత డబ్బు ఇవ్వలేరు. అందుకే నా ప్రయత్నం నేను చేసుకుంటున్నాను. నా కిడ్నీ అమ్ముకొని ఉద్యోగం వెతుక్కుంటున్నాను అన్నాడు జనార్దన్. గుండెల్లో పొడిచినట్లయింది సాంబయ్యకి. అట్లాంటి పని చేయబాక. కిడ్నీ లేకుండా నువ్వు బ్రతకగలవా? బ్రతకగలడానికి ఒక కిడ్నీ ఉంటే చాలు. ఒక పెద్ద కంపెనీ ఓనర్ గారి అబ్బాయికి 2 కిడ్నీలు చెడిపోయాయట. ఎవరైనా దాతలు ఒక కిడ్నీ ఇస్తే బ్రతికించుకుంటారట. చదువుకున్న వాళ్ళైతే ఉద్యోగం కూడా ఇస్తారట. నెలకి 50,000 జీతం. అంత జీతం రావటం అంటే మాటలా? పొలం అమ్మిన డబ్బుతో చదివించారు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. రేపే వెళ్ళి వాళ్ళని కలవాలి. ఈ విషయం చెప్పడానికే వచ్చాను అన్నాడు. నిర్ఘాంతపోయారు సాంబయ్య, రత్తాలు. చదువుకున్నాక ఉద్యోగం రాకుండా ఎక్కడికి పోతుందిరా? నువ్వు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నావు? ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత ఉద్యోగం అదే వస్తుందిలే అన్నారు ఇద్దరు. ఈ రోజుల్లో తక్కువ జీతాలతో ఎలా బ్రతుకుతాం? ఇప్పుడు 50,000 అన్నారు, ఆ తర్వాత 1,00,000 అయినా ఇస్తారు. ఇంకా నేను నేర్చుకోవాల్సిన కోర్సులు చాలా ఉన్నాయి. వాటి కోసం మీ దగ్గర డబ్బు ఉందా? బ్రతికినన్నాళ్ళు హాయిగా దర్జాగా బ్రతకాలంటే ఇంతకన్నా మంచి మార్గం లేదు అన్నాడు. అవసరమైతే వాళ్ళు అమెరికా కూడా పంపిస్తారు. ఒక్క కొడుకువి, నువ్వు మా కళ్ళ ముందుండాలని కోరుకుంటాం. నాకంటే చిన్నోడివి, నీకు భవిష్యత్తు చాలా ఉంది. నువ్వు సుఖంగా ఉంటే అంతే చాలు. ఆ కిడ్నీ ఏదో నేనే ఇస్తాలేరా అన్నాడు సాంబయ్య. నాకేమన్నా అయితే అమ్మని చూసుకోవడానికి నువ్వున్నావు కదా. ఇప్పటిదాకా నాకు ఎటువంటి జబ్బులు లేవు, ఆరోగ్యంగానే ఉన్నాను. నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, నా కిడ్నీ తీసుకోమను. నీకు ఉద్యోగం తప్పకుండా వస్తుంది. ఏంటయ్యా, వాడి కోసం కిడ్నీ దానం చేస్తానంటున్నావు? నీకేమైనా మతిపోయిందా? నీకేమైనా అయితే నాకెతేం కావాలంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది రత్తాలు. ఎందుకే పిచ్చిదాన అలా ఏడుస్తున్నావు? మన పిల్లల కోసం రెక్కల కష్టం చాలకపోతే మన అవయవాల అమ్మైనా వాళ్ళకు దారి చూపించాలి. అది మన బాధ్యత. నా శరీరం ఉక్కు లాంటిది, దిగులు పడొద్దు అంటూ భార్యకి ధైర్యం చెప్పాడు సాంబయ్య. సాంబయ్య కిడ్నీ తీసి వేరే వాళ్ళకి అమర్చారు. హాస్పిటల్లో 10 రోజుల తర్వాత ఇంటికి పంపించారు. హాస్పిటల్ ఖర్చులన్నీ భరించి సాంబయ్య చేతిలో మరో 10,000 ఉంచి బాగా బలం పట్టడానికి మంచి ఆహారం తీసుకోమన్నారు. హాస్పిటల్ నుంచి సాంబయ్య ఇంటికి రావటం, జనార్దన్ అమెరికాకి వెళ్ళిపోవటం జరిగింది. జనార్దన్ తండ్రిని మోసం చేసి కిడ్నీ అమ్మించాడని పాపం ఆ పిచ్చి తండ్రికి తెలియలేదు. తెలిస్తే ఇలాంటి కొడుకులుంటారా అని గుండె పగిలి చావటం ఖాయం. పేపర్ ప్రకటన చూసి తెలివిగా ప్లాన్ చేసి ఆలోచించాడు. దానం చేస్తున్నట్లు తండ్రి కిడ్నీని ఇప్పించాడు. వ్యాపారపరంగా 10 లక్షలు తీసుకొని అమెరికాకి ఉడాయించాడు. జనార్దన్ అమెరికా వెళ్ళాక 4 రోజులకోసారి ఫోన్ చేసేవాడు. ఆ తర్వాత వారానికోసారి చేసేవాడు. రాను రాను అసలు ఫోన్ చేయటం కూడా మానేశాడు. సాంబయ్య, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా అని తెలిసిన వాళ్ళంతా అంటుంటే మురిసిపోయేవాడు సాంబయ్య. సాంబయ్యకి ఈ మధ్య చాలా నీరసంగా ఉంటుంది. సరిగ్గా పనికి కూడా వెళ్ళటం లేదు. కిడ్నీ తీసినప్పటి నుంచి ఇదివరకట్లా హుషారుగా కనిపించటం లేదు. నీరసంగా ఉండటం వలన కళ్ళు తిరిగినట్లు అనిపించి ఇంటికి వస్తుంటే సిటీ బస్సు గుద్ది యాక్సిడెంట్ జరిగింది. చూసిన వాళ్ళు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించి రత్తాలకి కబురు పెట్టారు. ఏడుస్తూ వచ్చింది రత్తాలు. కుడికాలు సగం వరకు విరిగింది, తీసేయక తప్పదన్నారు డాక్టర్లు.
సాంబయ్యకి ఒక కాలు సగం వరకు తీసేసి పెద్ద బ్యాండేజీ వేశారు. మంచం మీద కదలలేని స్థితిలో పడి ఉన్నాడు సాంబయ్య. సంపాదన లేకపోవటంతో ఆటో అమ్మేశారు. రత్నాలు ఒక పూట వెళితే ఇంకొక పూట వెళ్ళటం లేదు. శారీరకంగా మానసికంగా అలసిపోయింది. కొడుకు ఎక్కడున్నాడో తెలియటం లేదు. ఫోన్ చేయటం మానేశాడు. ఇంకా ఆశగా వస్తాడని ఎదురు చూడటమే కానీ జనార్దన్ వచ్చే జాడలు కనిపించటం లేదు. అనుకోకుండా ఒకరోజు రత్తాలకి జనార్దన్ ఫ్రెండ్ సురేష్ కనిపించాడు. పిచ్చిదానిలా ఏడుస్తూ జనార్దన్ ఎక్కడున్నాడో చెప్పమంది. జరిగిందంతా చెప్పింది. అంతా విని సురేష్ ఆశ్చర్యపోయాడు. జనార్దన్ మీద కోపం వచ్చింది సురేష్కి. ఎలాగైనా మీ అబ్బాయిని వెతుకుతానంటూ బెంగుళూరు బయలుదేరాడు. అయితే జనార్దన్ కిడ్నీ అమ్మిన డబ్బులతో అమెరికా వెళ్ళి అక్కడ ఏదో చిన్న ఉద్యోగం చూసుకున్నాడు. మొదట్లో బాగానే ఉంది. తర్వాత రాను రాను ఆ డబ్బులన్నీ అయిపోయేటప్పటికీ ఏమీ చేయటానికి వీల్లేక మళ్ళా తిరిగి బెంగళూరుకి వచ్చాడు. అక్కడ ఏదో ఒక ఆఫీసులో చిన్న ఉద్యోగం చూసుకున్నాడు. ఆ ఆఫీసులోనే ఉన్న తన కొలీగ్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఓ పాప కూడా పుట్టింది. అతని దురదృష్టం ఏంటో ఆ పాపకి 2 కళ్ళకి చూపు లేదు. ఎంతోమంది డాక్టర్లకి చూపిస్తున్నాం. అయినా కానీ అతనికి ఆ పాపకి ఏమీ నయం అవ్వటం లేదు. సురేష్ జనార్దన్ని కలిసి నీకోసమే వచ్చాను, నీతో మాట్లాడాలి అన్నాడు. ఇప్పుడా? అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్తున్నాను రా, రేపు కలుద్దాంలే. కాదు, ఇప్పుడే చెప్పాలి. అంత ముఖ్యమైన విషయమా? సరే అయితే త్వరగా చెప్పు, అసలే టెన్షన్గా ఉంది. అరే, మీ అమ్మా నాన్న నీ కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని చూస్తున్నారా. యాక్సిడెంట్ అయి మీ నాన్నకి కాలు తీసేశారు. నేనే స్వయంగా చూసి వచ్చాను. ఈ పరిస్థితిలో వాళ్ళని మోసం చేయటం మంచిది కాదురా. చిన్నప్పటి నుంచి నిన్నెంతో ప్రేమగా పెంచారు. మీ నాన్నని మోసం చేసి కిడ్నీ అమ్ముకున్నావని తెలిస్తే గుండె పగిలి చస్తాడురా అని ఎంతో నచ్చ చెప్పాడు. వీళ్ళ భారం మోయలేకే నేను చస్తున్నాను. ఇంకా వాళ్ళ భారం కూడా నేనెక్కడ మోస్తాను? నేనెక్కడ ఉన్నానో తెలియకుండా ఇంతకాలం నుంచి గడిపాను. కొంపదీసి నేను ఇక్కడ ఉన్నట్లు మా వాళ్ళకి చెప్పావా ఏంటి? చెప్పలేదురా. నువ్వెక్కడున్నావో నాకు తెలియదు. నువ్వెక్కడున్నా సరే తెలుసుకోమని మీ అమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకుందిరా. వెంటనే బయలుదేరు. నువ్వెన్నైనా చెప్పరా, నేను ఇప్పుడు రాలేను. త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి. నన్ను వదిలిపెట్టు. ఛీ దుర్మార్గుడా, నువ్వు నా స్నేహితుడు అని చెప్పుకోవడానికే నా సిగ్గుగా ఉంది. తల్లిదండ్రుల రక్తమాంసాలు జలగల్లాగా పీల్చావు. ఇంత చదువుకున్నావు, నీలో సంస్కారం ఎక్కడుంది? ఇంకా త్వరలో వాళ్ళు ఎటుపోయేవాళ్ళో ముందుగా వెళ్ళావనుకో, మీ అమ్మ దగ్గర 2 కిడ్నీలు ఉన్నాయి, ఇద్దరికి 2 కళ్ళున్నాయి. ఎవరికైనా కావాలేమో అడుగు. ఈసారి మంచి ఉద్యోగం నిజంగానే సంపాదించుకోవచ్చు. వాళ్ళు ఉసురు తగిలే నీకు గుడ్డి పిల్ల పుట్టింది. చేసిన పాపం ఊరికే పోతుందా? ఈ జన్మలోనే అనుభవిస్తావంటూ కోపంగా శాపనార్థాలు పెట్టాడు సురేష్. అవన్నీ విన్నాక జనార్దన్కి మనసు కరగకుండా ఉంటుందా? ఎంత దుర్మార్గుడైనా మనసు కరుగుతుంది కదా. ఇప్పటికైనా వెళ్ళకపోతే బ్రతికున్నా చచ్చినట్లే. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ద్రోహం చేస్తే తప్పకుండా ఫలితం అనుభవిస్తాము. నువ్వు చేసిన పాపానికి ప్రక్షాళన చేసుకోమంటుంది అంతరాత్మ. ఇంకా తర్వాత రోజు జనార్దన్ భార్య బిడ్డను తీసుకొని ఇంటికి వచ్చాడు. మంచంలో జీవచ్చంలో పడి ఉన్న తండ్రి శరీరం అంతా పుళ్ళు పడి చీము నెత్తురు కారుతూ దుర్గంధంగా ఉంది. మరి కాసేపట్లో కొడుగట్టిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు సాంబయ్య. అప్పుడు తన్నుకొచ్చింది జనార్దన్ గొంతులో నుంచి దుఃఖం. నాన్న, నన్ను క్షమించు. నీలాంటి మంచివాడి కడుపున నాలాంటి దుర్మార్గుడు పుట్టాడు. డబ్బు మీది ప్రేమతో మమతను రాగాలని కన్న పేగు బంధాలని మర్చిపోయాను. నీ రెక్కల కష్టాన్ని దోచుకుని మంచి ఉద్యోగం సంపాదించి
మిమ్మల్ని సుఖపెడతానని మిమ్మల్ని ఎప్పటికప్పుడు మోసం చేస్తూ వచ్చాను. నా కన్నీళ్లతో మీ కాళ్ళు కడిగినా నా పాపం పోదు. ఇంకా నేనెందుకు బ్రతకాలంటూ తండ్రి మంచానికి తలబాదుకుని ఏడ్చాడు. ఒరే జనార్దన్, నువ్వు మమ్మల్ని సాకకపోయినా పర్వాలేదురా. మా ప్రాణాలు నీ చేతుల్లో పోవాలని కదరా ఇంకా బ్రతికున్నాం. అమ్మా, నా దేవుడు నాకు ఈ జన్మలోనే శిక్ష విధించాడు. నాకు కళ్ళు లేని పిల్లనిచ్చాడు. ఈ శిక్ష నాకు చాలమ్మా అంటూ భోరుమన్నాడు జనార్దన్. కొడుకును చూసిన ఆనందంలో సాంబయ్య కొద్దిగా తేరుకున్నాడు. కదలలేని స్థితిలో కూడా కొడుకుని దగ్గరికి పిలిచి రత్తాల వైపు చూశాడు. కొడుకు చేతిని ఆప్యాయంగా గుండెలకు అద్దుకుంటూ, అమ్మను చూసే బాధ్యత నీదేరా, ఈ సంతోషం నాకు చాలు అంటూ కోడలి వైపు మనవరాలి వైపు చూసి ఆ చూపులు శాశ్వతంగా మూతపడ్డాయి. సాంబయ్య ఈ లోకాన్ని విడిచి వెళ్ళాక ఎక్కువ కాలం బ్రతకలేదు రత్తాలు కూడా. తను చనిపోయాక తన కళ్ళను మనవరాలకిచ్చి చూపు ప్రసాదించమంది నేత్రదానం చేసింది. కొన్ని తియ్యటి జ్ఞాపకాలు మరణించినా బ్రతికే ఉంటాయి. అనుబంధాలు, ఆప్యాయతలు విడదీసుకున్నా విడిపోయేవి కావు. తండ్రి పటం వైపు చూసినప్పుడల్లా జనార్దన్, నాన్న నన్ను క్షమించమని కన్నీళ్లతో వేడుకుంటూనే ఉంటాడు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.